హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటంటే JNTU H 2024లో M1 R22 రాస్తున్న వాళ్ళందరికీ లాస్ట్ మినిట్ హెల్ప్. మేడం మీరు ఇలా చెప్పారు అని తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు. ఇప్పటివరకు కరోనా నుంచి ఇప్పటివరకు నా నుంచి మన ఛానల్ నుంచి థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ పాస్డ్ అవుట్ అయినారు. కొంతమంది అయితే 9 to 10 టైమ్స్ రాసి పాస్ అవ్వని వాళ్ళు కూడా మన ఛానల్ నుంచి పాస్ అయ్యారు. కాకపోతే రోజులు గడుస్తూ ఉంటే నేను కూడా స్టూడెంట్ వాళ్ళ సిన్సియారిటీ నాకు తెలుస్తుంది. మీ ముందు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం చదివే వాళ్ళు మీ దాకా వచ్చేసరికి నాకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. మేడం ఇది ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి మీరు తప్పు చేస్తారు, ఇది చెయ్యకండి, మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి క్వశ్చన్స్ చెప్పండి, డైరెక్ట్ క్వశ్చన్స్. ఇదేమన్నా ఇంటర్మీడియటా 15 క్వశ్చన్లు ఇచ్చి చదువుకొని అవే వస్తాయి అనడానికి? అలా ఉండదు. మెథడ్స్ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము ఇంజనీరింగ్లో. మీరు మెథడ్స్ ప్రిపేర్ అవ్వండి, ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సాల్వ్ చేస్తారు. పోనీ ఇంకొకటి చెప్తున్నాను, ఎవరైతే స్పెక్ట్రమ్ పట్టుకొని ఆల్ ఇన్ వన్ పట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పులి స్టాప్ పెట్టండి. ఎందుకంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యాము, బాగా రాసాము, ఫెయిల్ అవుతున్నాము అన్న కామెంట్ వాళ్ళకి చెప్తున్నా మీరు ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నారు. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పటివరకు చాలాసార్లు అడిగినటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకొని నేను ప్లేలిస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఎస్పెషల్గా ఇంకొకటి, చాలామంది షార్ట్ బిట్స్ చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంటారు. షార్ట్ బిట్స్ కూడా నేను 10 ఇయర్స్వి గ్యాదర్ చేసి దీని ముందు ఈ వీడియోకి ఒక 4-5 వీడియోస్ ముందు నేను చేశాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బేటా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ మినిట్ చెప్పేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా చదివే వాళ్ళకి యూజ్ అవుతుంది, అసలు ఏమీ రాని వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ వన్ డే బ్యాటింగ్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బట్ మీరు చేసేది చాలా తప్పు. వన్ డే బ్యాటింగ్ చేసి మీరు ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఏం చేస్తారో నాకు తెలియదు. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం నేను ఇప్పుడే చదువుతానంటే ఒక్కసారి చదువుకొని పోయి పాస్ కావాలంటే మీ ఇష్టం. బట్ కరెక్షన్స్ మాత్రం అంతా కొంచెం టఫ్గా ఉంటాయండి. బీ కేర్ఫుల్, నీట్గా రాయండి బేటా. ప్రతి క్వశ్చన్ నెంబర్ పేపర్లో అటెంప్ట్ చేయండి. అలా అని ఎంటీగా ఇవ్వద్దు, అలా అని గివెన్ అని కూడా రాయొద్దు. కొంచెం వచ్చింది రాయండి, అది లాస్ట్లో, ఓకేనా? ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ రాంగ్ అయితే మీకు మార్క్స్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం చాలా తొందరగానే వీడియో ఫినిష్ చేస్తాను. ఎందుకంటే చూడండి బేటా, మీరు హరీలో ఉన్నారు, హరీ అవ్వద్దు ప్లీజ్. ఉన్న 2 days కొంచెం నిదానంగా ఓపికతో చదవండి నాన్న. ఫస్ట్ మన యూనిట్ మ్యాట్రిసెస్ అని ఉంటుంది. R22 వాళ్ళకి కావచ్చు ఇది, అండ్ R18 వాళ్ళకి కూడా ఉంటుంది. R22 వాళ్ళకి యూనిట్ 1, R18 వాళ్ళకి వచ్చేసి కూడా యూనిట్ 1. నో నీడ్ టు వరీ. R16 వాళ్ళకి కూడా, మీరు R22 వాళ్ళే చూస్తున్నారు అని అనుకుంటున్నాను, R18 వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మేడం లాస్ట్ మినిట్లో ఉన్న నేనేం చదవాలి అని అడుగుతారు, వాళ్ళకి నేను చెప్తున్నాను. చూడండి అమ్మా, వీడియోని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. నీకు ఎక్లాన్ ఫామ్ వచ్చా అండ్ నార్మల్ ఫామ్ వచ్చా? ఓకే, ఇదొక కాన్సెప్ట్. ఎక్లాన్, నార్మల్, ఇది పేపర్ మరీ టఫ్ వచ్చినప్పుడు ఇవి రాకపోవచ్చు, బట్ ఇవి వస్తేనే నీకు ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ వస్తాయి. బట్ ఎక్లాన్, నార్మల్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సెకండ్ వన్ లాస్ట్కి చెప్తా, అందులో కూడా మళ్ళీ పక్కా సాల్వ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనకి AX = 0 అయితే ఏం చేస్తాం, AX = B అయితే ఏం చేస్తాం అంటే హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్. నాకేది రాదు అన్నవాళ్ళు అట్లీస్ట్ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ చూసుకొని వెళ్ళండి. షార్ట్ 5 మార్క్స్. అసలు ఇది లేని క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. ఇందులో కూడా నేను కొన్ని రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ చెప్పాను. మ్యూ, లాండా, A, B అన్నోన్స్ ఇచ్చి కనుక్కోమంటారు, అవి నేను చెప్పాను. ఒక సిస్టమ్ కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, అండ్ ఏంటిది ఇన్ఫైనైట్ సొల్యూషనా, నో సొల్యూషనా, యూనిక్ సొల్యూషనా, ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే 5 to 7 మార్క్స్. ఎందుకంటే R18 వాళ్ళకి 2 మార్క్స్, R22 వాళ్ళకి 1 మార్క్ ఫ్రమ్ షార్ట్ బిట్ కూడా వస్తుంది. ఏం రాదనుకుంటే అట్లీస్ట్ ఇవి ఒకటన్నా చూడండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే ఇందులోనే మనకి ఇంకా ఉన్నాయి. గాస్, కొంతమందికి గాస్ జోర్డన్ లేదంటున్నారు, బట్ ఉంది. గాస్ జోర్డన్స్ మెథడ్, గాస్ సీడల్ మెథడ్,
గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, ఈ మూడిట్లో నుంచి కూడా ఒకటి షోర్ షాట్ వస్తుంది. అంటే మీరు ఈ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది. మరి ఇవి ఎలా అడుగుతారు మేడం అంటే, నేను హౌ టు పాస్ వీడియోలో చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 2 ఏబీలో ఎలా ఇస్తారు, ఆర్ అనే ఆప్షన్ ఉంది, 3 ఏబీలో ఎలా ఇస్తారు అక్కడ చెక్ చేసుకోండి. బట్ నేను లాస్ట్ మినిట్లో ఉన్నాను, హరిగా ఉన్నాను, టైం లేదన్న వాళ్ళు మాత్రం ఈ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ పక్కా చూసుకొని వెళ్ళండి. ఓకే, అండ్ ఎక్లాన్ నార్మల్ ఫామ్ వస్తే ముందు చాప్టర్ ఈజీగా ఉంటుంది. ఇది బీటెక్ చదువుతున్న ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ఇది కూడా చూసుకోండి. ఇక కొంతమంది మేడం ఇది చూసుకున్నా 5 మార్కులు వచ్చినాయి, మరి ఇది చూసుకున్నా 5 వచ్చినాయి, 2 కలిపి 10 వచ్చినాయి కదా అంటారు. అవునా, మీలాంటి వాళ్ళ కోసమే జేఎన్టీయూ ఏబీ బిట్ పెట్టింది. ఇక్కడ ఏ ఇస్తుంది, దీన్ని తీసుకుపోయి ఇక్కడ ఇచ్చింది అనుకో, మన పని అయిపోతుంది. మళ్ళీ తెలివి యూజ్ చేస్తారు. బట్ మీకంటే ఎక్కువ తెలివి ఎగ్జామినర్స్కి ఎక్కువ ఉంటుంది. మీరు 2A అని రాస్తారు, మళ్ళీ 2B అని ఈ బీని తీసుకుపోయి ఇక్కడ రాస్తే మార్కులు ఇయ్యరు. 2A వస్తే 2Aనే రాయండి, 3B వస్తే 3B అనే వేయండి. ఎందుకో చెప్తా. ఇక్కడ కరెక్ట్ రాస్తారు, బట్ రాంగ్ క్వశ్చన్ వేస్తారు. 3B తీసుకుపోయి 2Bకి రాస్తారు, బట్ ఇది కరెక్ట్ అయినా కూడా మార్కులు రావు. ఒకవేళ ఫస్ట్ రాసిందే రాంగ్, కరెక్ట్ వేసింది, తప్పేసింది, కరెక్ట్ అయినా మార్కులు రావు. కాబట్టి దేని దానికే వెయ్యండి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందా? కంపల్సరీ ఇదైతే నేర్చుకోండి. మీకు టైం ఉంటే ఈ 3 నేర్చుకోండి, లేదంటే ఈ 2 నేర్చుకోండి. ఇక నేను జస్ట్ ఎగ్జామ్కి పోతా, నా పెన్ పేపర్ ఉన్నది అంతే, ఏదో రాసేస్తా అన్నటోళ్ళు ఈ సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ నేర్చుకోండి. బట్ ఇది నేర్చుకునే గ్యాప్లో మీకు ఎక్లాన్ నార్మల్ ఫామ్ కూడా వచ్చేస్తుంది. ఓకే బేటా, నెక్స్ట్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ యూనిట్ ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్. ఓకే, ఈ ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ మనోళ్ళు ఏం చేస్తారంటే చూడంగానే అమ్మ బాబోయ్ అని అంటారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్ మీద పెట్టాను. వీటి మీద షార్ట్ క్వశ్చన్స్ 10 ఇయర్స్వి దీని ముందు 4-5 వీడియోస్ ముందు ఉందండి, అక్కడికి వెళ్ళి చూసుకోండి. లేదు అని అంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి షార్ట్ బిట్స్. ఓకే, ఇక్కడ ఎలా అడుగుతారంటే చూడండి, ఒకటి వచ్చేసి ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్స్ మీద షూర్ షార్ట్ ఒక లాంగ్ బిట్ వస్తుంది, ఒక షార్ట్ బిట్ వస్తుంది పక్కా. అది వెక్టర్స్ డైరెక్ట్ మీద. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్ మీద ఒక లాంగ్ బిట్ వస్తుంది. ఈ రెండిట్లో కలిపి ఒక షార్ట్ బిట్ వస్తుంది. అవునా, ఇంకా ఇంకొకటి ఏంటంటే డామ్ షూర్ పక్కా క్వశ్చన్ ఏంటంటే కేలీస్ హామిల్టన్. ఈ కేలీస్ హామిల్టన్ మీద ఏమొస్తుందంటే ఒకటి పవర్ కనుక్కోవడం, A⁴ A⁵ సో ఆన్. ఇంకొకటి ఇన్వర్స్ కనుక్కోవడం, ఇంకొకటి వెరిఫికేషన్. ఓకే మేడం, నాకు ఇదంతా వద్దు అన్న వాళ్ళు ఏం చేయండి అమ్మా, నేను ఐగెన్ వాల్యూస్, ఐగెన్ వెక్టర్ స్టఫ్ మేడం నా వల్ల కాదు, టైం లేదనుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ కేలీ హామిల్టన్ దాని యొక్క పవర్ కనుక్కోవడం ఏంటి, ఇన్వర్స్ కనుక్కోవడం ఏంటి, అండ్ వెరిఫికేషన్. దీనిలో ప్రీవియస్ సమ్స్ కావాలంటే మన ప్లేలిస్ట్లో నేను సాల్వ్ చేశాను. మ్యాట్రిసెస్ యూనిట్ 2 అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అవి చేస్తే మోర్ దెన్ ఎనఫ్ బేటా. ఈవెన్ మీరు ప్లేలిస్ట్ చూడంగానే ఒక పేజ్ ఇట్లా ఇంట్రో కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది కేలీ హామిల్టన్ అప్లికేషన్, వెరిఫికేషనా, ఇది పవరా, ఇన్వర్స్, అలా చెక్ చేసుకోండి. షూర్ షార్ట్ మీకు 5 మార్క్స్, 5 to 7 మార్క్స్ ఇందులో నుంచి కూడా షార్ట్ బిట్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మీకు కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ సింపుల్. క్వాడ్రటిక్ టు కెనానికల్ క్వాడ్రటిక్ ఫామ్ ఇచ్చేసి మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాయమంటాడు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాయమంటాడు, నేను నిన్న చెప్పాను. లేదా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి క్వాడ్రటిక్ రాయమంటారు నాన్న. నేను ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా రమా మేడం షార్ట్ వీడియోస్ షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, లాంగ్ కాకుండా 1 minute షార్ట్స్లో క్వాడ్రటిక్ టు మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ టు క్వాడ్రటిక్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను, చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పేపర్ మరీ టఫ్ ఉంటేనే క్వాడ్రటిక్ టు కెనానికల్ అడుగుతారు, లేదంటే ఇక్కడ నుంచి షార్ట్ బిట్టే వస్తుంది. ఏంటిది, ఇక్కడ నుంచి ర్యాంక్ కనుక్కోండి, సిగ్నేచర్ కనుక్కోండి, ర్యాంక్ సిగ్నేచర్, దీన్నే మనకి నేచర్ ఇండెక్స్ అంటారు. ఇంకొకటి ఇండెక్స్ ఏంటి, ర్యాంక్ ఏంటి, సిగ్నేచర్ ఏంటి అని అడుగుతారు. లేదా నేచర్ ఆఫ్
క్వాడ్రాటిక్ అని అడుగుతారు. అంటే పక్కా ఏం చదువుకోవాలి మేడం అని అంటే కంపల్సరీ కేలీ హ్యామిల్టన్ చూసుకోండి. నా వల్ల కాదు అన్నవాళ్ళు, లేదు మేడం నేను చెయ్యగలుగుతా అన్నవాళ్ళు ఇది క్వాడ్రాటిక్ వదిలేసి ఇది చూసినా కానీ మీకు 10 మార్క్స్ వస్తాయి నాన్న. షార్ట్లో ఏమన్నా మిస్ అయితే నేను చెప్పలేను. ఓకేనా, అర్థమైంది కదా. ఇది కూడా ఎలా చేయాలో నేను చెప్పాను, అవి షార్ట్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఆగండి. ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ షూర్ షార్ట్ ఒకటి అడుగుతారు. పేపర్ టఫ్ వస్తే మీ అదృష్టం బాగుంటే చాలా సింపుల్ అడుగుతారు. ఏమైనా ద సిమెట్రిక్ మ్యాట్రియల్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ రియల్ ఉంది కదా, నేను చెప్పాను, అవి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్యాలిక్యులస్. ఇక్కడ మాత్రం నేను ఒక్కటి చెప్పగలుగుతా, పక్కా చెప్పగలుగుతా. లైక్ యువర్ ఇంటర్మీడియట్ నార్మల్ పాలినామియల్ ఇస్తే చెక్, రోల్స్, కాచీస్, లెగ్రాంజెస్ ఈ 3 చూసుకోండి. వాటి మీద షార్ట్ రావచ్చు, బట్ అందులో కొంచెం క్రిటికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కావచ్చు, టాన్ ఇన్వర్స్ కావచ్చు, లాగ్లో కావచ్చు, ఆ ప్రాబ్లమ్సే రిపీట్ అవుతాయి. అవి నేను టోటల్ మనకి ఇక్కడ రోల్స్ మీద అండ్ కాచీస్ మీద అండ్ లెగ్రాంజెస్ మీద నేను 9 to 11 వీడియోస్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ 10 years రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేశాను. అవి చెక్ చేసుకోండి. షూర్ షార్ట్ పక్కా 5 to 7 మార్క్స్ డామ్ షూర్. ఓకే మేడం, దీని తర్వాత ఇందులో ఉన్న మాకు ఏ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ టేలర్స్, మెక్లారెన్స్ ఉంది. కొంతమందికి టేలర్స్ ఈజీ అనుకునే వాళ్ళు చూసుకోండి, జస్ట్ ఎక్స్పాన్షన్, టేలర్స్ అండ్ మెక్లారెన్స్. ఓకే, ఇక రిమైనింగ్ మీరు అంత డెప్త్గా వెళ్ళని అవసరం లేదు. ఇక్కడ నుంచి 5 to 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది లాస్ట్ మినిట్లో మొత్తం చదివే వాళ్ళు మొత్తం చదవండి నాన్న. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, నేను ఇక్కడ వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నాకు గుర్తొచ్చినాయి, నాకు తెలిసినాయి. ఏంటి, ఎవరైతే లాస్ట్ మినిట్లో చదువుకొని ఇది అప్లై చేస్తున్న వాళ్ళు మ్యాట్రిసెస్ 1-2 యూనిట్సే చదువుకొని పోయి పాస్ కాలేదనొద్దు. మ్యాట్రిసెస్ 1-2 యూనిట్స్తో పాటు మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సింది పార్షియల్ డిఫరెన్షియేషన్, టోటల్ చాప్టర్ నేర్చుకోండి. ఫస్ట్ ఏమి రాదు అనుకున్న వాళ్ళైనా, బాగా చదివే వాళ్ళైనా మీరు ఫస్ట్ 1-2 తర్వాత దిస్ యూనిట్ 4th యూనిట్, తర్వాత 3rd యూనిట్, లాస్ట్ 5th యూనిట్ నేర్చుకోండి. కొంచెం యావరేజే మేము ఇప్పుడే చూస్తున్నామన్న వాళ్ళు 1, 2 and 4లో నేను ఇప్పుడు చెప్పాను కదా, 3లో కొన్ని అవి అండ్ 4లో కొన్ని నేర్చుకోండి, సరిపోతాయి. ఓకేనా, ఇక 5th కొంతమంది బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే టచ్ చేయండి నాన్న, డోంట్ వరీ. పార్షియల్ డిఫరెన్షియేషన్ అవునా, ఇది 4th. ఈ 4thలో మనకి ఏమేమి ఉంటాయి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ యూలర్స్ థియరం మీద ప్రాబ్లమ్స్. ఇది నేను 5 వీడియోస్ చేశాను, చాలా చాలా క్లియర్గా. ఒక 2 hours మావి కావు అనుకోండి, రమా మేడం కోసమే చదువుతున్నా అనుకోని చదవండి, పర్వాలేదు. ఓకే, పాస్ అవుతారు కాబట్టి అప్పుడు మీకోసం చదివినా అనుకోండి. ఆ యూలర్స్ మీద ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి నేను సాల్వ్ చేయడం జరిగింది, అవి నేర్చుకోండి. దాని స్టేట్మెంట్ నేర్చుకోండి. షూర్ షార్ట్ 5 to 8 మార్క్స్ వస్తాయి. 5 అయితే పక్కా అబ్బాయి యూలర్స్ మీద. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే పేపర్ మరీ టఫ్ వస్తాయి. యూలర్స్ అయితే ఎవ్రీ టైం రిపీట్ అవ్వాలి. ఇంకా జకోబియన్ ఒకటి, టోటల్ డిఫరెన్స్ ఒకటి, ఫంక్షనల్ డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్ అని ఒకటి ఉంటుంది కదా, వీటి మీద చూసుకొని వెళ్ళండి. దీస్ ఆల్ ఆర్ చైన్ రిలేటెడ్. ఇది వస్తుంది అవునా. ఇక్కడి వరకు చూసుకుంటే మీకు 8 మార్క్స్ ఆర్ 9 మార్క్స్ పక్కా మ్యాచ్ అవుతాయి. కానీ ఇంకొకటి ఉంది మనకి, ఏంటది అది, మ్యాక్సిమా అండ్ మినిమా. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఒక్కటే చూసుకొని పోతారు, ఇది ఒక్కటే చూసుకొని పోతే ఏమైతే అది కూడా చెప్తా. అందరూ 2 వేరియబుల్ అనేది ఒక్కటే చూసుకొని పోయి 10 మార్క్స్ కొట్టేద్దాం ఒకటేసారి అనుకుంటారు. జాబ్ పాట మీ అదృష్టం కొంచెం మంచిగా ఉంటే వస్తుంది. లేదు అని అంటే అందులో లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియంట్లో కొంచెం క్రిటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి అడుగుతారు. కాబట్టి ఇది 2 వేరియబుల్ చూసుకోండి. నేను 3 వేరియబుల్స్లో కొన్ని చెప్పాను, అవి చెక్ చేసుకోండి. వెరీ ఈజీ, అసలు టెక్స్ట్ బుక్లో లేని విధంగా చెప్పాను. ఇవి కంపల్సరీ చెక్ చేసుకోండి నాన్న. అదంతా చూడ మేడం, నేను అన్నవాళ్ళు యూలర్స్ జకోబియన్ చూసుకోండి, మ్యాక్సిమా మినిమాలో 2 వేరియబుల్ నేను చెప్పింది చూసుకోండి. అప్పుడు
అలా చూసుకుంటే 5 మార్క్స్ వస్తాయి. లేదు మ్యాక్సిమం మినిమా వదిలేసినా కూడా యూలర్స్, జకోబియన్, టోటల్ డిఫరెన్స్, ఫంక్షనల్ ఇండిపెండెన్స్ ఇవన్నీ చూసుకుంటే అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 8 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ యూనిట్. ఇప్పుడు వచ్చేసి మల్టిపుల్ ఇంటిగ్రల్. మేడం అసలు నేను ఇది ముట్టనే అంటావా? పర్వాలేదు, చెప్తా అది కూడా చెప్తా. టచ్ చేయకుండా కూడా ఒక క్వశ్చన్ టచ్ చేసి వెళ్ళండి, అదేంటో నేను చెప్తా. నాకేమీ రాదు మేడం. ఇంకొకటి చాలామంది, నేను కొంతమందిని చూస్తున్నా, ఎవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్ అని ప్రాబ్లం, ఎవాల్యుయేషన్ ఆఫ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ అని ప్రాబ్లం, అండ్ ఈజీగా కనుక్కోవచ్చు అని ఏదో ఇచ్చి పెడుతున్నారు. అలా మీరు ర్యాండమ్గా వీడియోలు చూసుడు కాదు నాన్న. అసలు మీకు టెక్స్ట్ బుక్లో కాదు, యూట్యూబ్లో ఎక్కడ లేని విధంగా మల్టిపుల్ ఇంటిగ్రల్స్ చాలా క్లియర్గా, ఓకే, ఒక్కరోజు స్పెండ్ చేస్తే చాలు టోటల్ చాప్టర్ నేర్చుకోవచ్చు, అంత క్లియర్గా పెట్టాను. ఒకటి ఎవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్లో, అంటే డబుల్ ఇంటిగ్రల్లో ఇది ఎక్స్ లిమిట్స్, ఇది వై లిమిట్. ఎక్స్ ఇస్తే ఏంటి, ఎక్స్ ఇవ్వకపోతే ఏంటి, ఎక్స్ ఇచ్చి వై ఇస్తే ఏంటి, అండ్ వై ఇవ్వకపోతే ఏంటి, అసలు 2 అన్నోన్ లిమిట్స్ ఉంటే ఏంటి, అండ్ ఇందులో ఒకటే మనకు తెలిస్తే ఏంటి అని 4 వీడియోస్ చేశాను. ఫస్ట్ అవి చెక్ చేసుకుంటే మీరు షార్ట్ కంపల్సరీ అది వస్తేనే మీకు అన్ని క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత ఏరియా వాల్యూమ్ మీద మీకు 5 మార్క్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకా పక్కా చదవాల్సింది ఏంటి అంటే 2 వీడియోలు చూసుకోండి. ఇందులో చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్ మీద ఉంది వీడియో మన దాంట్లో, పోలార్ కోఆర్డినేట్స్, ఓకే, ఈ రెండింటి మీద. ఇవి 2 రావాలంటే నేను ఎవాల్యుయేషన్స్ తెలిసి ఉండాలి. నేను ఇట్లా ఇంట్రోలో ఇవన్నీ పెట్టి గీతలు పెట్టి అదేమి క్వశ్చన్ ఇవ్వలేదు, వాటి గురించి చాలా క్లియర్గా చెప్పాను. మీరు వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది బెట్ట. ఈ విధంగా చదవండి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఎగ్జామ్కి వెళ్తున్నాము మేము ఇంటర్మీడియట్ నుంచి, నాకు తెలుసు మీరంతా మనమంతా కరోనా బిడ్డలం. మీరు ఇప్పుడు R22 రాసేవాళ్ళు 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామే రాయలేదు, అవునా? అందుకే మీకు ఏమి టెన్షన్ పడొద్దు నాన్న. కొంచెం నాకు ఇప్పటి నుంచి అన్ని పబ్లికే ఉంటాయి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఏదో రాస్తాను ఏదో మార్కులు వస్తాయి అని కాదు. 1 రోజు 2 రోజులు చదివే వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా చదవండి. జస్ట్ ఫాలో రామారెడ్డి, దట్స్ ఇట్. మీరు ఎట్లా పాస్ గారో నేను చూస్తా. ఆల్ ది బెస్ట్. బట్ అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.